Loving greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. Hope all of you are doing fine. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. God has brought us successfully to another month. దేవుడు మరొక నూతన మాసంలోనికి ప్రభు విజయవంతంగా మనల్ని నడిపించాడు. Thank you for responding. Thank you for calling, and God is doing amazing things through this ministry. దేవుడి పరిచర్యల ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు సూచక్రియలు జరిగిస్తున్నాడు. మీరు మాకు కాల్ చేస్తున్నందుకు మరి మీరు మాకు స్పందిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Hope you are blessed through the books also. ఈ పుస్తకాల ద్వారా కూడా మీరు దీవించబడుతున్నారని మేము We నమ్ముతున్నాం. are talking from power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి అనే పుస్తకంలోని శీర్షిక ఆధారంగా ధారావాహిక సందేశాలు మీకు అందిస్తున్నాం. Yeah, there is power in the name of Jesus to save anybody. ప్రియులారా, ఎవరినైనా రక్షించడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది. Because no other name given under heavens by which man can be saved except the name of Jesus. Acts 4:12. అపోస్తలుల గారి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఆకాశము కింద భూమి మీద మనిషి రక్షించబడడానికి యేసు అను నామము తప్ప మరి ఒక నామము ఇవ్వబడలేదు. There is power in the name of Jesus to heal you also. మీ రోగములను స్వస్థపరచడానికనే శక్తి కూడా యేసు నామములో ఉంది. Isaiah 53 when you read verse 5 says, He has taken all your diseases, He has crushed for your oppression. By His stripes you are healed. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో గనుక మనం గమనించినట్లయితే అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది అని రాయబడింది. Jesus shed the blood for your salvation, for the forgiveness of your sins. మీ పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తం కార్చాడు. Jesus broke His body, 39 whippings He took in order to give healing for your body. మన శరీర రోగములకు స్వస్థతనివ్వడానికి ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టబడింది. 39 కొరడా దెబ్బలు తిని ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. Even if you go to doctor, take medicine, still Jesus is your healer. You have to pray and take the మాట capsule. గమనించండి ప్రియులారా, ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, మందులు తీసుకున్నా, లేక ఏ రకమైన వైద్యాన్ని మీరు తీసుకున్నప్పటికీ కూడా స్వస్థపరచువాడు ఆయనే గనుక ఆయన స్వస్థతను అందులోంచి మీరు తీసుకోవాలి. Last episode we spoke about King Hezekiah. గత ఎపిసోడ్ లో హిజ్కియా రాజు గురించి మాట్లాడాం. 2 Kings chapter 20. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్న వాక్య భాగంలో మనం గమనిస్తే Hezekiah was a good king. హిజ్కియా మంచి రాజే. He was sick not because he sinned. అతను పాపాన్ని బట్టి కాదు, అతను రోగం వచ్చింది ఆయనకి. Some people get sick, people say they are sinned, they have done something wrong. కొంతమంది ఏదైనా రోగం బారిన పడినప్పుడు వాళ్ళు పాపం చేశారు, అందుకే ఈ రోగం వచ్చింది అని అనుకుంటూ Not ఉంటారు. necessary, we are not to judge anybody. పిల్లలు ఈ మాట గమనించండి, ఎవరు కూడా ఇతరుల మీద ఆ రకమైన తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. Some sickness because of the sin. కొన్ని రోగములు వారి పాపం బట్టి రావచ్చు. And John chapter 9 Jesus says, యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు కదా, he was healing a blind boy. ఒక గుడ్డి వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు And then people asked, why did he become blind? Is it the sin of the parents or is it his sin? అక్కడ ఉన్న వారు అడుగుతా ఉంటారయ్యా, మరి వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీరి పాపమా వీరి పితరుల తల్లిదండ్రుల యొక్క పాపమా అని అడుగుతారు. Jesus said none of their sins, because to reveal the glory of God this has happened. యేసుప్రభు చెప్పిన అద్భుతమైన మాట ఏమిటంటే, వీడి పాపం వల్లనేనను వీని పితరుల పాపం వల్లనేనను ఇది రాలేదు కానీ దేవుడు మహిమపరచబడినట్లుగా ఈ రోగం ఇతనికి వచ్చింది అన్నాడు. So don't get discouraged if you get sickness thinking maybe I have some grievous sin in me. ఏదైనా రోగంతో, అనారోగ్యంతో, వ్యాధితో బాధపడుతున్న వారు ఎప్పుడు కూడా ఈ విషయాలు మీరు ఆలోచన చేసుకొని నిరుత్సాహపడొద్దు. అయ్యో మరి నేనేం తప్పు చేశానో, నేనేం పాపం చేశానో, అందుకే నాకు ఈ రోగం వచ్చిందేమో అన్న దోషారోపణతో మీరు బ్రతకొద్దు. 1 John 1:9 says, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో బైబిల్ when you సెలవిస్తుంది, confess your sins, God is just and forgive you all your sins. Every day you need to get a washing of your sin because we are in the body. నీ పాపముల్ని ఒప్పుకొని ఎడల నీతిమంతుడు నమ్మదగిన వాడు గనుక నీ ప్రతి పాపం నుండి మిమ్మల్ని విడిపిస్తాడన్న వాక్యం ఉంది గనుక, అయితే ప్రతిదినం కూడా మనం ప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకోవాలి. ఈ లోకంలో మనం మనుషులుగా జీవిస్తున్నాం గనుక సాధారణంగా మనకు పాపం వస్తూ ఉండొచ్చు. 1 John chapter 1:7 also says, any sin, any sickness, sin is washed away through the blood of Jesus. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే మరి యేసు రక్తం మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. As you take bath, as you clean your dress, as you do that,
you need to do a cleansing inside, that is through the blood of Jesus. చూడండి, మనం మొహం కడుక్కుంటున్నప్పుడు కానీ, మనం స్నానం చేసుకుంటున్నప్పుడు కానీ, మన దేహాన్ని శుభ్రపరచుకుంటున్న మరి ప్రతి సందర్భంలో కూడా మన ఆత్మను కూడా శుద్ధీకరించుకోవాలి. యేసు రక్తం చేత మన దేహాన్ని మన సమస్తమైన పాపములు కడగమని ప్రభువుని అడగాలి. Yes, I have written the book Power in the Blood of Jesus. The blood of Jesus has great power to wash you thoroughly. The powerful detergent in the world. యేసు రక్తంలో ఉన్న శక్తి అనే ఒక పుస్తకాన్ని నేను రాశాను. ప్రియులారా గమనించండి, ఈ భూలోకంలో మహత్తరమైన శక్తి కలిగినది యేసు రక్తం. ఏ రకమైన డిటర్జెంట్, ఏ రకమైన సోపు మరి శుద్ధీకరించలేని పాపములను యేసు రక్తం వల్ల శుద్ధీకరించబడుతుంది. 103 Psalm verse 1 to 3. 103వ కీర్తనలో మొదటి 3 వచనాల్లో చూస్తే David says, I bless the Lord because he has forgiven all my iniquities. That is the first miracle. చూడండి, మరి దావీదు తను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు నా ప్రాణమా యెహోవాను స్తుతించుమని చెప్తూ మరి ఆయన నా దోషములన్నిటిని కూడా క్షమించినవాడు అని చెప్తూ దాన్ని బట్టి స్తుతించండి. Those who are hearing the word, if you have not confessed your sin, you can do right now. Confess it, get a cleansing. ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నా లేక వీక్షిస్తున్న వారిలో ఎవరైనా ఇంకా మీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకోకపోతే వాటన్నిటిని ఒప్పుకొని యేసు రక్తం ద్వారా మీ పాపములకు ప్రక్షాళన లేక క్షమాపణ పొందుకోండి. When Jesus comes into your life, comes into your heart, so much peace will come. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి వచ్చినప్పుడు మరి మహత్తరమైన సమాధానం మీ జీవితంలో మీరు పొందుకుంటారు. Then you have the power to overcome all the sickness or all the problems that you face. అప్పుడు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు, ప్రతి శ్రమను కూడా వాటిని అధిగమించడానికి కొరకైన శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు వాటి ద్వారా మీకు కలుగజేస్తాడు. Or else you get discouraged for every single thing. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, ప్రతి చిన్న సమస్య కూడా మనం నిరుత్సాహపడతాం, కృంగిపోతూ ఉంటాం. So make sure of your salvation. Make sure that your sins are cleansed first. ఈ రోజు ఈ మాటలు వింటున్న వారు జాగ్రత్తగా గమనించండి. మరి మొదట మీ పాపములకు ప్రక్షాళన, మీ పాపములకు క్షమాపణ కలిగిందో లేదో అది చూసుకోండి. ఆ రకంగా మీరు శుద్ధీకరించబడండి. And then pray for healing. God will heal you. ఆ తర్వాత స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. Psalm 103 verse 3. 103వ కీర్తన 3వ వచనంలోని 2వ భాగంలో God heals all our diseases. Therefore we bless the Lord. చూడండి, మన రోగములన్నిటినీ ఆయన కూడా స్వస్థపరిచిన వాడు. అంటే నా సంకటములన్నిటినీ కుదిర్చిన వాడు గనుక నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటాడు దావీదు. Remember, there is power in the name of Jesus to heal you. నిన్ను స్వస్థపరచడానికి యేసు నామములో శక్తి ఉందని గ్రహించు. Jesus has healed many of my diseases. నా రోగముల్లో అనేకమైన వాటిని ప్రభు స్వస్థపరిచాడు. I don't depend on medicine, I don't depend on doctors, but I depend on the heavenly physician. డాక్టర్ల మీదనో మందుల మీదనో నేను ఆధారపడి ఉండను కానీ పరమ వైద్యుడైన దేవుని మీద నేను ఆధారపడి ఉంటాను. Sometimes we need to take medicine, but Lord, you heal. You are the healer, I'll say. కొన్నిసార్లు అవసరం ఉన్నప్పుడు నువ్వు మందులు వాడడం తప్పులేదు, అవి తీసుకోవచ్చు. కానీ అదే సందర్భంలో ప్రభువా మరి ఇవి తీసుకుంటున్నా, స్వస్థపరిచేది నీవే అని ఆయన వైపు చూడాలి. We can see that Matthew chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో గనుక మనం చూస్తే Give you some example of the healed. స్వస్థపరచబడిన వారి యొక్క కొన్ని సాక్ష్యాలు మనం అక్కడ చూస్తాం. Matthew chapter 9, people brought a paralytic. 9వ అధ్యాయంలో మనం మొదటి భాగంలో గనుక మనం గమనిస్తే కొంతమంది ఆయన దగ్గరికి ఒక పక్షవాయు గల వ్యక్తిని తీసుకొచ్చారు. Actually, the faith of the people who brought him. వాస్తవానికి ప్రభు చూసింది ఏంటో తెలుసా, ఎవరైతే ఈ పక్షవాయువు గల వారిని మోసుకొని వచ్చారు చూడండి, వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు ఆయన. Instead of healing him, Jesus said, your sins are forgiven. వాస్తవానికి స్వస్థపరచబడు అని చెప్పడానికంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు ఆ పక్షవాయు గల వాడితో. And then all the Pharisees and all around said, this man blasphemes. Only God has authority to forgive. అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులందరూ కూడా ఆశ్చర్యపోయి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు, పాపములు క్షమించడానికి దేవునికి తప్ప మరొకరికి అధికారం లేదు కదా అనుకుంటున్నారు. Then Jesus says, you should know that Son of Man has power on earth to forgive the sins. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించడానికి అధికారము గలదు అంటున్నాడు. Then Matthew chapter 9:6 Jesus says, arise, take up your bed and go to your house. ఆ తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో గనుక మనం గమనిస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పొమ్ము అని చెప్పాడు. Immediately that man got up and he walked. వెంటనే ఆ పక్షవాయు గలవాడు లేచి పరిపెత్తుకొని నడిచాడు. So what do you understand from this? అక్కడ ఏమర్థం అవుతుంది మనకి? First of all, he heals your diseases only through your faith.
చూడండి మీ విశ్వాసమును బట్టి మాత్రమే ఆయన మరి నీ రోగమును Or స్వస్థపరుస్తాడు. the faith of those who bring you to the meeting. చూడండి మరి ఆ విశ్వాసాన్ని ఎవరైతే ఆయన దగ్గరికి పక్షవాయువులు తీసుకొచ్చారో వారి విశ్వాసాన్ని కూడా చూశాడు ఆయన. Sometimes you are taken to a meeting, you may not know the power of Jesus. People who bring them, because of their faith, Jesus will ఈ heal. మాట గమనించండి, దేవుడు కొన్నిసార్లు నీకు విశ్వాసం లేకున్నా ఎవరైతే మరి ఆ నిన్ను లేకపోతే ఆ రోగంతో ఉన్న వ్యక్తిని మీటింగ్ కి తీసుకొని వస్తారో, ఎలాగైనా దేవుడు వీళ్ళని బాగు చేస్తారన్న విశ్వాసంతో తీసుకొని వస్తారో వాళ్ళ విశ్వాసమును బట్టి మరి నీకు తెలియకపోవచ్చు కానీ ప్రభువు నేను స్వస్థపరుస్తాడు. Many people bring, sick people to our meeting, to my meeting. చూడండి మేము మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు అనేక మంది రోగులను తీసుకొని వస్తా ఉంటారు. Maybe through their faith, God heals them. వారి విశ్వాసమును బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. So you should know that Jesus heals others, those who bring to Jesus through your faith. చూడండి మరి ఇతరులు ఎవరైతే విశ్వాసమును బట్టి తీసుకొని వస్తారో తీసుకొని వచ్చే వారిని బట్టి మరి మీ విశ్వాసాన్ని చూచి దేవుడు వారిని బాగు చేస్తాడు. Thirdly, you should know that all the sickness are not due to sin. మూడవది గమనించాల్సిన విషయం ఏంటంటే మనకొచ్చే రోగములన్నీ కూడా పాపమును బట్టి కాదు అని గమనించాలి. That's why Jesus said instead of be healed, he said your sins are forgiven first, then you arise and take up your bed. స్వస్థపరచబడు అని చెప్పడానికి బదులు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినప్పుడు అప్పుడు స్వస్థపరచబడ్డాడు, ఆ తర్వాత పాపములు క్షమించబడ్డాయి, ఆ తర్వాత స్వస్థత పొందుకున్నాడు. However, as I said, it's better you get a cleansing of your sin through the blood of Jesus, then ask for healing. సో ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. మొదట మీ పాపములకు క్షమాపణ కలిగించబడినట్లుగా ప్రభు దగ్గరికి మీరు రండి, ఆ తర్వాత మీ రోగములు ఏవైనా ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తాయి. Another example I want to give you is from Mark chapter 5, 25 to 34. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి 34వ వచనంలో ఉన్న మరొక విషయాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పొచ్చు. We know that a woman was bleeding for 12 long years. మనందరికీ తెలుసు కదా, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలుగా ఆ వ్యాధితో బాధపడుతుంది. Every woman will know that even 3 or 4 or 5 days how it is difficult. స్త్రీలైన వారందరికీ కూడా నేను చెప్తున్న మాట సరిగ్గా అర్థం అవుతుంది. ఒక 2, 3, 4, 5 రోజులు మరి ఆ రక్తస్రావం ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు. This is 12 years non-stop. She couldn't have a family life. She couldn't marry. She couldn't have children. ఒక్కసారి ఊహించండి, 12 సంవత్సరాలు దీర్ఘకాలికంగా కంటిన్యూగా ఈ రకమైన రక్తస్రావ సమస్య ఉంటే ఆమె శరీరం అంతా కూడా ఎలాగైపోయి ఉంటుంది. ఆమె కుటుంబ జీవితం లేదు, మరి ఆమె సంతోషం లేదు, మరి వైవాహిక జీవితంలో ఆనందం లేదు, ఇవన్నీ కూడా ఆమె ఎదుర్కొంటుంది. According to Mosaic law, she was not supposed to come out of her prison. మోషే ధర్మశాస్త్ర ప్రకారం కనుక ఆలోచన చేస్తే ఇలాగ రక్తస్రావం కలిగిన స్త్రీ ఇంట్లోంచి బయటకు రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. But she took a risk. కానీ ఒక తెగింపుతో బయటకు వచ్చింది. She took an action of faith. విశ్వాసంతో ఒక అడుగు ముందుకేసి She spoke something with faith. విశ్వాసంతో ఆమె కొన్ని మాటలు మాట్లాడి She did something with faith. విశ్వాసంతో క్రియ చేసి She said, I heard about Jesus. He is the healer. I am going to touch. ఈ యేసు ప్రభు గురించి నేను విన్నాను, ఆయన స్వస్థపరచబడని నేను చాలా విన్నాను, నేను ఎలాగైనా సరే వెళ్తాను, ఆయన ముట్టుకుంటాను అనుకుంది. Whether you are bleeding or whether you are periods time or any time you can come to Jesus. Jesus is a healer. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే నీవు రక్తస్రావం కావచ్చు, మరేదైనా సమస్య కావచ్చు, ఇంకేదైనా ఇబ్బంది కావచ్చు, ఆ రోగం ఏదైనప్పటికీ ప్రభు యొద్దకు వచ్చి విశ్వాసంతో నువ్వు ముడితే బాగుపడతావు. Some family ladies think they should not go to church or take communion during your periods. మరి కొంతమంది కుటుంబాల్లో మరి స్త్రీలు అనుకుంటారు ఏంటంటే ఈ పీరియడ్స్ టైంలో మరి మందిరానికి వెళ్ళొద్దు, ప్రార్థన చేసుకోవద్దు, లేక ఇలాంటివన్నీ కూడా ఏమి చేయొద్దు, ఇంట్లోంచి కాలు బయట పెట్టొద్దు. That Jesus came to give grace. చూడండి ఈ మాట గమనించండి, అది మోషే ధర్మశాస్త్రం, అలాగా ఉండాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. Yeah, Jesus broke all the law and you are in a grace period. ఈ ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన మరి కొట్టివేసి వాటిని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. మనం కృపాకాలంలో ఉన్నాం. This woman really had a faith and she put her faith into ఈ action. స్త్రీ నిజంగా విశ్వాసం కలిగి ఉంది, ఆ విశ్వాసాన్ని క్రియల్లో పెట్టింది. She decided to go press through the crowd and touch the hem of his garment. జనసమూహం మధ్యలోంచి ఆమె మరి తోసుకుంటూ మరి ముందుకు అలాగే వెళ్తుంది యేసయ్య వస్త్రపు చెంగును ముట్టడానికి. Mark chapter 5 verse 28. మార్కు సువార్త మరి 5వ అధ్యాయంలో 28వ వచనంలో గమనిస్తే Look what she said. If only I touch the clothes of Jesus, I will be healed. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును మాత్రం నేను ముడితే చాలు నేను బాగుపడుదును అనుకున్నదామె. And she believed and she spoke words of faith and she put it into action. విశ్వాసంతో మాట పలకడం మాత్రమే కాకుండా క్రియాత్మకంగా ఆమె ముందుకు వెళ్ళి అలా ముట్టుకుంది. And what a challenge she took. చూడండి ఎంత సవాలుతో కూడిన పని చేసిందా. Like this she went and dragged through the crowd and touched the hem of his garment. జనసమూహం మధ్యలోంచి తోసుకొని వెళ్ళి అలాగ మధ్యలోంచి వెళ్ళి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంది. Immediately she was healed. ఆమె వెంటనే
వెంటనే బాగుపడింది. Everybody say వెంటనే. అందరి మాట చెప్పండి, వెంటనే. Jesus is instant యేసు healer. ప్రభు వెంటనే బాగు చేయగలడు. Sometimes you get according to your faith వెంటనే immediately. కొన్నిసార్లు మీ విశ్వాస పరిమాణ ప్రకారం ప్రభు మిమ్మల్ని వెంటనే బాగు చేయగలిగిన వాడు. Sometimes the Lord may say you wait. కొన్నిసార్లు ప్రభు అంటాడు కొంచెం ఆగమంటాడు. Maybe your faith is little less. నీ విశ్వాసం కొంచెం ఇంకా పెరగాల్సి ఉందేమో. My faith is more, I'll get instant healing. చూడండి, నా విశ్వాసం పరిపక్వం అయిన తర్వాత వెంటనే బాగుపడే అనుభవం మనకు ఉంటుంది. And Jesus is asking, turned and asked, who touched me? వెనక్కి తిరిగి యేసు ప్రభు అడుగుతున్నాడు, నా వస్త్రాన్ని ముట్టింది ఎవరు? Yeah, disciples said, people are pressing on you. How can you ask like that? శిష్యులు అనుకుంటున్నారు, ఇదేంటండి ఇంతమంది జనసమూహం మధ్యలో ఉన్నారు, మనం మధ్యలో ఇరుక్కుపోయినట్టుగా ఉన్నాం, అనేక మంది మన మీద పడతా ఉంటారు, ఈ ప్రశ్న ఏంటి అని అనుకుంటున్నారు. But Jesus said, power has gone from me and somebody has touched me with faith. అయితే యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇదిగో ప్రభావము నాలో నుండి వెడలిపోయింది, ఎవరో నన్ను ముట్టారు. And this woman came trembling and said, Jesus, it is me. అప్పుడు భయపడుతూ ఈ స్త్రీ ముందుకు వచ్చింది, ఇదిగో అయ్యా నేనేనయ్యా నిన్ను ముట్టుకుంది. Jesus didn't ask, why did you break the Mosaic law? ఏంటమ్మా మోషే ధర్మశాస్త్రం ఎందుకు అలాగా అతిక్రమించావు? Jesus said, you are not supposed to come out. Why did you come? నువ్వు బయటికి రావద్దని తెలుసు కదా, ఎందుకు వచ్చావు బయటికి? The adulterous woman also, Jesus didn't say, why did you do the sin? ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కూడా ప్రభు ఎందుకు పాపం చేశావు అని అనలేదు. Look at the grace of Jesus Christ. చూడండి క్రీస్తు ప్రభు యొక్క కృప ఎంత He గొప్పది. never let down any woman or any sick person. ఏ వ్యక్తి అయినా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అది స్త్రీ అయినా రోగి ఎవరైనా సరే, వాళ్ళని త్రోసివేయలేదు, తృణీకరించలేదు. Jesus told the woman, your faith has made you whole. Go in peace. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇగో అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానివై వెళ్ళుమని. How many of you are sick right now? ఎంతమంది ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నారో? Those who are bleeding, those who are uterus problem, those who are not conceived, I am going to pray for you. చూడండి, ఎవరైనా యూట్రస్ సమస్య కలిగిన, గర్భసంచి సమస్య కలిగిన వారు, ఇలాగ రక్తస్రావంతో మరి ఆ పీరియడ్స్ ప్రాబ్లం కలిగిన వారు, ఇంకా మరి గర్భంలో ఇబ్బంది కలిగిన పరిస్థితులు, పిల్లలు లేని వారు, ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తారు. So many of you have PCD problem. PDOC ప్రాబ్లం చాలా మంది కలిగి ఉన్నారు. So many have, they cannot have regular periods. ఈ రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా PCOD సమస్య కలిగిన వారు ఉంటారు. There is uterus problem, a fallopian tubes or some blockage is there. మరి ఆ ట్యూబ్స్ లలో కొంచెం బ్లాకేజ్ ఉండి మరి సరైన కన్సీవ్ అవ్వకుండా ఉంటున్న ప్రాబ్లం ఉన్నాయి. Some tumor is there, doctors are detected. డాక్టర్స్ చూసి మరి మీ కడుపులో ఏదో కంతి గడ్డ ఉన్నట్టుగా ఉంది అని చెప్పి ఉండొచ్చు. Some of you, PCOD means they are very fat, they cannot conceive. PCOD సమస్య చాలా మరి ఒబెసిటీ, లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఈ సమస్య ఉంటుంది. Whatever is your problem, సమస్య ఏదైనప్పటికీ కూడా Jesus name is above all that problem. యేసు నామము అన్ని నామముల కంటే గొప్ప నామం. Everybody say, Jesus, your name is above my cancer, above my tumor, above my sickness. చెప్పండి, యేసు ప్రభువు నీ నామం గొప్ప నామం, నా క్యాన్సర్ కంటే, నా రోగము కంటే, నా బలహీనత కంటే, నా వ్యాధి కంటే గొప్పది అని మీరు పలకండి. Jesus name is above all sickness you can mention of. మీరు చెప్పగలిగిన ఏ పేరైనా ఆ పేరు కంటే గొప్ప నామం యేసు నామం. These days so many diseases, new diseases are there. ఈ దినాల్లో అనేకమైన కొత్త రోగాలు వస్తున్నాయి. In our days we never heard of that. గతంలో ఎప్పుడు కూడా విననటువంటి కొత్త రోగాలు There was వస్తున్నాయి. only one doctor for the entire purpose. ఒకప్పుడైతే అన్నిటికీ ఒకే డాక్టర్ ఉండేవాడు. Now for every organ, everything, there is one specialist. ఇప్పుడు శరీరంలోని ప్రతి అవయవానికి కూడా ఒక్కొక్క అవయవం కలిగిన సంబంధించిన డాక్టర్స్ ఉంటున్నారు. But I want to introduce to you a heavenly physician, only one doctor, his name is Jesus. ఈ రోజు నేను చెప్పి మేము మీకు తెలియజేసే మరి ఈ విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు మరి అన్ని అవయవాలకి బాగు చేయగలిగిన సమర్థవంతుడైన పరమ డాక్టర్ ఆయన. Come on, wherever you have sickness, keep your hand. ఈ రోజు ఎక్కడ మీ శరీర బలహీనత ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి. Is it your stomach or is it your heart or is it your head or legs or wherever it is? కడుపు సంబంధించా, లేకపోతే గుండె సంబంధించా, తలకు సంబంధించా, ఏ వ్యాధి అయినా అక్కడ మీ చేయి పెట్టుకోండి. Now we are going to pray. మేము ప్రార్థన చేయబోతున్నాం. We are here, so many of us, and we are going to agree and pray for you. అనేక మంది ప్రార్థన పరులు ఇక్కడ ఉన్నారు. మేము కలిసి ఏకీభవించి ప్రార్థన In the చేయబోతున్నాం. name of Jesus. యేసు నామములో, In the powerful name of Jesus. శక్తి కలిగిన యేసు నామములో. Yes, Jesus, you have broken your body for our healing. ప్రభువా, మా స్వస్థత కొరకు మీ దేహం నలగొట్టబడింది. 1 Peter chapter 2:24 says, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, by your stripes we were healed already. మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత ఇప్పటికే పొంది ఉన్నాము. Yes, Lord, you have healed us on the cross when you said it is finished. సమాప్తమైనదని శిలువలో మీరు చెప్పినప్పుడు సమస్తాన్ని మీరు సమాప్తి చేసి We ఉన్నారు. are not begging for healing, Lord. ప్రభువా, స్వస్థత కొరకు అడుక్కోవడం లేదు. We are just asking, we receive healing right now. ప్రభువా, స్వస్థత మీరు ఇచ్చి
ఇచ్చి ఉన్నారు కనుక వాటిని మేము పొందుకోవడానికి మేము మీ సందులో In the అడుగుతున్నాం. name of Jesus, I rebuke every sickness. యేసు నామములో ప్రతి రోగాన్ని గద్దిస్తున్నాను. In the name of Jesus, I rebuke every plan of the enemy. ప్రతి శత్రు యొక్క పన్నాగం కొట్టివేయబడును గాక. Every power of darkness, spirit of infirmity, I command you to go from him. వ్యాధులు రోగములు కలగజేస్తున్న చీకటి ప్రభావం యేసు నామములో లయపరచబడును. Lord, touch them from head to toe. తల నుండి అరికాలు వరకు సంపూర్ణంగా వారిని స్వస్థపరచండి. Every bone deficiency go. ప్రతి ఎముకల సమస్య బాగుపడును Every గాక. heart problem go. ప్రతి గుండె సమస్య పోవును Every గాక. liver and kidneys, everything function normal. ప్రతి విధమైన లివర్ గాని కిడ్నీ గాని సరిగా పనిచేయును గాక. Whatever problem with the head and headache, I command you to go in Jesus' name. తలకు సంబంధించిన రోగమునకు సంబంధించిన ప్రతిది కూడా బాగుపడును గాక. Somebody who is operated, bones be set right in Jesus' name. ఎముకలకు ఆపరేషన్ అయింది, అవి సరిగా సెట్ అవ్వట్లేదు, యేసు నామములో అవి సరిగా సెట్ అవును గాక. BP, sugar, cholesterol, I command you to go in Jesus' name. బీపీ షుగర్ కొలెస్ట్రాల్ యేసు నామములో బీపీ అదంతా కూడా తొలగిపోవును Let the గాక. blood level be normal in everybody's ప్రతి body. శరీరంలో ఎవరైతే వింటూ విశ్వాసంతో ఉంటున్నారో వారందరి యొక్క శరీరంలో ప్రభా మరి వారి యొక్క బ్లడ్ లెవెల్స్ నార్మల్ గా I ఉండాలి. pray for barren women, O Lord. గొడ్రాలైన వారి కొరకు ప్రార్థన I చేస్తున్నాను. speak they conceive in the name of యేసు Jesus. నామములో వారు గర్భము ధరించుదురు గాక. Every uterus and fallopian tube, everything be normal and set right in Jesus' గర్భ name. సంచి గాని లేక దానికి సంబంధించిన ప్రేగు సమస్య ఏదైతే ఉంటే యేసు నామములో అది సరి చేయబడును. We all receive healing by faith, Lord. విశ్వాసంతో ప్రభువా మేము స్వస్థత పొందుకుంటున్నాం. Those who are praying, increase their faith, Lord. ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం, మా విశ్వాసాన్ని అభివృద్ధి Come on, పరచండి. everybody, raise your hand and touch the stripes of Jesus by ప్రతి faith. ఒక్కరు కూడా విశ్వాసంతో ఆయన యొక్క గాయాల్లో మీరు చేయి తాకండి. Stripes of Jesus by faith. విశ్వాసంతో యేసు గాయాల్లో యేసు దెబ్బలలో మీరు చేయి Lift పెట్టండి. both hands and give him thanks. చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతలు Everybody say, చెల్లించండి. thank you for healing me, ప్రభువా Lord. నన్ను స్వస్థపరిచినందుకు Thank you for వందనాలు. healing, ప్రభువా Lord. I స్వస్థపరిచినందుకు receive వందనాలు. healing in the name of యేసు Jesus. నామములో స్వస్థత పొందుకుంటున్నాను. Father, we thank you. ప్రభువా నీకు వందనాలు Thank you for తండ్రి. sending your son to die for us, కుమారుడైన Lord. యేసును మా కొరకు మరణించినందుకు Thank you for his వందనాలు. blood shed on the cross. ఓ ఆయన కల్వరిశిలలో కార్చిన రక్తమును బట్టి వందనాలు. Thank you for the broken body, the 39 whippings he took for our sake. ప్రభువా విరగొట్టబడిన శరీరం 39 కొరడా దెబ్బల ద్వారా ఓ ఆయన నలగగొట్టబడ్డాడు. ప్రభువా మీకు వందనాలు. Thank you for the healing power passed on to all the people who are viewing and listening. ఎవరైతే వింటున్నారో వీక్షిస్తున్నారో వారందరిలోనికి మీ శక్తి ప్రభావం ప్రవహిస్తుంది Let కనుక so many testimonies come, Lord, for your మీ glory. మహిమార్థమైన అనేకమైన సాక్ష్యాలు వచ్చును. Thank you for answering the ఆ prayers. ప్రార్థనలకు Thank you జవాబిస్తున్నందుకు for వందనాలు. touching everybody, ప్రతి Lord. ఒక్కరిని తాకుతున్నందుకు In వందనాలు. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Everybody say amen. దేవుని ప్రజలందరూ గట్టిగా ఆమేన్ Come చెప్పండి. on, ఆమేన్. check your body, take a phone and call us now. పరీక్షించుకోండి. ప్రభు మిమ్మల్ని బాగు చేసి ఉంటే మీరు మాకు తెలియజేయండి ఫోన్ ద్వారా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. You can get power in the name of Jesus. Take some copies and distribute. యేసు నామములో ఉన్న శక్తిని గురించిన పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్డర్ చేసుకొని తీసుకోండి, దీవించబడండి. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా
బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం. ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007 సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.